నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్లో బిర్సా ముండా గారి 150 జయంతి వేడుకలు విశిష్టంగా జరిగాయి. గౌరవ అతిథిగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గిరిజనుల కోసం బిర్సా ముండా చేసిన సేవలను సభలో ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, పీనపాక ఎమ్మెల్యే పాకం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరియు పలువురు నాయకులు హాజరయ్యారు. ఆదివాసీ మన స్టూడెంట్స్ అయినా యువత అయినా రాష్ట్రమైన మార్గదర్శనం ఆయన చూపిన గిరిజన హక్కు కోసం స్వాతంత్రంలో గౌరవంగా పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు వారు. ఇంద్రనగా తెలంగాణ సాధించిన గిరిజనుల సోదరులను గత కొన్నాళ్ళుగా గిరిజన సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2,145 గిరిజన విద్యా సంస్థలకు 1.5 లక్షల విద్యార్థులు నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తూ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా సుమారు 95.66% ఫలితాలు, సుమారు 275 పాఠశాలలో కూడా 100% మా గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైతే బోధన చేసినటువంటి టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ